ఓకే. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఏకతా మంత్రం ఎవరు ధ్యేయ మంత్రం ఎవరు చెప్తారండి? ఇప్పటిదాకా ఎవరికి ఛాన్స్ రాలేదో వాళ్ళు ఒక్కళ్ళు ఓపెన్ చేసుకుని చెప్పండి. నేను చెప్పనా మ్యామ్? చెప్పండి. ఒక్క నిమిషం మ్యామ్. ఈ నెక్స్ట్ క్లాస్ కి అందరూ రెడీగా పెట్టుకోండి. ఏకతా మంత్రము, ధ్యేయ మంత్రము. ఎవరు ఇప్పటిదాకా చదవలేదో వాళ్ళు చదువుదురు కానీ. ఓకేనా? పఠామి సంస్కృతం నిత్యం వదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం. సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృతమాతరం. సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహుతం మన్యే వందే సంస్కృతమాతరం. ఉత్తమం, సమీచీనం అండి. సో మనము ప్రీవియస్ క్లాస్ లో ద్వితీయ విభక్తి నేర్చుకున్నాం కదండి. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా ద్వితీయ విభక్తిలో? అందరికీ అర్థమైందా? ఎవరైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ అవ్వండి. ఇదొక్క విషయం ఒక్కసారి ఇంకొకసారి కన్ఫర్మ్ చేయండి, వెదర్ కరెక్టా కాదా తెలియదండి. ఓకే. సీతా సీతాం పశ్యతి, సీతాః పశ్యంతి. సీతాః పశ్యంతి అలా ఒక్కటే తీసుకున్నారనుకోండి, మీరు దేనికి ఏం చెప్తున్నారు అన్నది క్లారిటీగా ఉండదు. అంటే ఏది ప్రథమ విభక్తిలో చెప్తున్నారు, ఏది ద్వితీయ విభక్తిలో చెప్తున్నారు అన్నది మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో రాముడు సీత అని తీసుకున్నారు అనుకోండి, రాముడిని ప్రథమ విభక్తిలో తీసుకున్నారు అంటే రాముడు చేస్తున్నాడు అని తీసుకున్నారు అనుకోండి. రామః సీతాం పశ్యతి, ఒక రాముడు ఒక సీతను చూస్తున్నాడు. అవునండి. రాముడు సీతలను చూస్తున్నాడు, చాలా మంది సీతల్ని. రామః సీతాః పశ్యతి, ఒక రాముడే కాబట్టి అక్కడ పశ్యతినే ఉంటుంది. ఓకే. ఆ సీతాః అన్న దానికి విసర్గలేనా అండి? అవునండి. సీత అనే ఆకారాంత స్త్రీలింగ పదాలు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రథమ విభక్తి బహువచనం, ద్వితీయ విభక్తి బహువచనం ఒక్కటే ఉంది, ఒకటే అవుతుంది. ఓకే అండి, ఒక్కటే ఉంటుంది. సీతాః అంటే రెండు అన్నమాట. మనం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి, అది కర్తన కర్మన అనేది. ఓకేనా? ఓకే అండి. రమ్య శ్రీనివాస్ గారు, మీకు ఏమైనా డౌట్ ఉందా? లేదు మేడం, నేను చూసి చెప్తాను నాకు డౌట్ ఉంటే. అలాగే మ్యూట్ అయిపోండి. సో ఇప్పుడు మనము మీరు అన్మ్యూట్ లో ఉన్నారండి మేడం. నేను రాలేదు, ఇప్పుడు ఇది డౌట్ అడుగుతున్నాను. రామః సీతాః పశ్యతి అంటే రాముడు సీతని చూస్తున్నాడా? రాముడు చాలా మంది సీతల్ని చూస్తున్నాడు అని. మరి సీతాం అంటే ఒక సీతని, ఒక సీత. ఓకే. ఇప్పుడు మనము ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి నేర్చుకున్నాం కదండి. ప్రథమ విభక్తి అంటే కర్త, అంటే చేసేవాడు. ఒక రాముడు, సీత, ఒక బాలకుడు, ఒక హరి, ఒక వానరుడు, ఇట్లా ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? దానికి ఏకవచనం ఉంటుంది, ద్వివచనం ఉంటుంది, బహువచనం ఉంటుంది. మనం ప్రస్తుతానికి ద్వివచనం పక్కన పెడదాం. రామః అనే శబ్దానికి రామాః అనేది బహువచనం. అంటే ఒక రాముడు చూశాడు అని చెప్పాలంటే రామః పశ్యతి అంటాం. చాలా మంది రాముళ్ళు చూశారు అంటే రామాః పశ్యంతి అంటాం. ఓకేనా? ఒక రాముడిని చూశాను అంటే రామం పశ్యతి, అంటే రాముడిని చూసింది అని చెప్పడం అన్నమాట. నేను చూశాను అని చెప్తే రామం పశ్యామి అని చెప్తాను. ఓకేనా? అదే నేను చాలా మంది రాముళ్ళని చూశాను అని అంటే రామాన్ పశ్యామి. అంటే రాముడు ఎప్పుడైతే ద్వితీయ విభక్తిలో వాడుతున్నామో రామం అనేది ఏకవచనం, రామాన్ అనేది బహువచనం. ఓకేనా?
ఎప్పుడైతే మనం ఆకారాంత స్త్రీలింగ శబ్దం తీసుకుంటామో, సీతా శబ్దం తీసుకోండి. సీత అనేది ఏకవచనం, ప్రథమ విభక్తి. సీతాహ అంటే బహువచనం, ప్రథమ విభక్తి. అంటే ఒక సీత, చాలా మంది సీతలు అని అర్థం. ఎప్పుడైతే సీతను గూర్చి అలా చెప్పాలి అని అంటే గనక అది ద్వితీయ విభక్తిలో వాడతాము. అంటే అది కర్మ కిందకు వస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారు, ఏదో ఎవరో చేసిన పనికి వీళ్ళు ఇంపాక్ట్ అవుతున్నారు. అంటే సీతను చూశాడు, సీతను పిలిచాడు, సీతను తీసుకెళ్ళాడు, ఇట్లా ఏదైనా అవ్వచ్చు. అంటే అక్కడ కర్మ ఏంటి? సీత అన్నమాట. ఒక సీత అన్నప్పుడు సీతాం అంటాము. చాలా మంది సీతలను అంటే సీతాహ అంటాము. రామః సీతాం పశ్యతి, రాముడు ఒక సీతను చూశాడు. రామః సీతాహ పశ్యతి, ఒక రాముడే చాలా మంది సీతల్ని చూశాడు. ఓకేనా? ఇప్పుడు అందరికీ అర్థమైందా ఇంతవరకు? సో మనం రామః టేబుల్, సీతా టేబుల్. అంటే అకారాంత పుల్లింగ శబ్ద రామ శబ్దము, ఆకారాంత స్త్రీలింగ శబ్దం సీతా శబ్దం. ఇవి రెండు ఎక్కువగా ఉంటాయండి. ఒక 90-95% ఇవే శబ్దాలు ఉంటాయి సంస్కృతంలో. ఇంకా మిగతావి చాలా ఉన్నాయి, బట్ ఎక్కువ వచ్చేవి ఇవన్నమాట. రామః అన్నాము, వృక్షః, వానరః, అధ్యాపకః, ఆరక్షకః, బాలకః, ఇట్లా ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవి చాలా కవర్ చేసేస్తాయి అన్నమాట. ఒక్కటి నేర్చుకుంటే మిగతా వాటన్నిటికీ మనం అప్లై చేసేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే రామ టేబుల్, సీత టేబుల్ ఒక్కొక్క విభక్తికి రాసుకుంటూ వెళ్ళండి, ఏకవచనం బహువచనం, మనం కవర్ అయిపోయే వరకు. ఓకేనా? సప్తమి విభక్తి, సంబోధన, ప్రథమ విభక్తి, అట్లా 8 విభక్తులు మనం నేర్చుకుంటాం. సో ఇప్పుడు మనం ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం తృతీయ విభక్తి నేర్చుకుందాం. ఓకేనా? తృతీయ విభక్తి అంటే మనకు తెలుగులో తెలిసినట్టుగా చేతంచే తోడంతోనని మనం నేర్చుకున్నాం. అంటే ఇప్పుడు ఎవరితో అయినా వెళ్తుంటే అప్పుడు మనం రాముడితో అన్నాం అనుకోండి, అప్పుడు మనం తృతీయ విభక్తిలో రాముడిని వాడాలి, రామ శబ్దాన్ని తృతీయ విభక్తిలో వాడాలి. ఓకేనా? సో దీనికి రామ శబ్దం ఎలా మారుతుంది? రామేణ, ఏన మారుతుంది, మామూలుగా యాడ్ అవుతుంది, రామేణ అవుతుంది. రా వచ్చిన శబ్దాలలో కొంచెం ఆ రూల్ మారుతుంది, కాబట్టి అణ వస్తుందండి. అది మనం తర్వాత డీటెయిల్ గా నేర్చుకుందాము. రామ ప్లస్ ఏన, రామేణ అవుతుంది. అంటే మనం తృతీయ విభక్తిలో ఏదన్నా మార్చాలి అని అంటే బాలకః అనే దానికి తృతీయ విభక్తి అప్లై చేయాలి అని అనుకున్నామంటే బాలకేన అవుతుంది. ఓకేనా? అది ఏకవచనం పుల్లింగానికి. బాలకుడితో నేను పాఠశాలకు వెళ్ళాను. బాలకేన అహం పాఠశాలాం గచ్చామి అన్నది నేను చెప్తాను. అంటే అర్థం ఏంటి అంటే నేను బాలకుడితో పాఠశాలకు వెళ్ళాను. పాఠశాలకు అన్నాను కాబట్టి దాన్ని ద్వితీయ విభక్తిలో వాడాను. గచ్చామి అనేది మీ అందరికీ తెలుసు, అహం వాడాను కాబట్టి గచ్చామి అని వాడుతున్నాను. ఇందులో ఎవరికన్నా ఏమన్నా చిన్న డౌట్ ఉన్నా అడగండి. రామేణ, రామేణ నా ఎక్కడ యూజ్ చేయరు మేడం? రా వచ్చిన వాటిల్లో అణ వస్తుందండి. బాలకః వచ్చిందనుకోండి బాలకేన వస్తుంది. దానికి మధ్యలో ఇంకా చాలా రూల్స్ అప్లై అవుతాయండి. రామేణ అన్నప్పుడు అన్ని రా వచ్చిన పదాలు అలా అవ్వవు, మారవు. కానీ రా పక్కన నా వస్తే అణ వస్తుంది అన్నమాట. ఓకేనా? అహం బాలకేన పాఠశాలం గచ్చామి రాయకూడదా మేడం? రాయొచ్చు. అహం బాలకేన పాఠశాలాం గచ్చామి రాయొచ్చు. ఇప్పుడు మనం తృతీయ విభక్తిని ఇలా తో అని ఎప్పుడైతే వాడామో మనం ఎలా చెప్తాం? రాముడితో కూడి వెళ్ళాను అని చెప్పినట్టు చెప్తాం కదా. రాముడితో వెళ్ళాను అన్నా, రాముడితో కూడి వెళ్ళాను అన్న తెలుగులో మనకి సేమ్ గానే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ కూడి అనే వర్డ్ యాడ్ చేస్తామో మనం సంస్కృతంలో దానికి రామేణ సహ అని వాడతాం. ఓకేనా? రామేణ సహ సీత వనం గచ్చతి, రాముడితో కూడి అంటే రాముడితో కలిసి సీత వనానికి వెళ్ళింది అని అర్థం. ఓకేనా? మ్యామ్ రిపీట్ చేయరా మేడం? రామేణ పాఠశాలాం
గచ్చతి మళ్ళీ అంటే నేను చెప్పండి. రాముడితో కలిసి పాఠశాలకు వెళ్ళాను అని మీనింగ్. దీంట్లో మళ్ళా చెప్పండి. అహం రామేణ పాఠశాలాం గచ్చతి. గచ్చామి, అహం వచ్చింది కదా. పాఠశాలాం గచ్చామి. ఇక్కడ నేను రాముడితో కలిసి పాఠశాలకు వెళ్ళాను. ఇక్కడ కరెక్ట్. రామేణ అనేది తృతీయ విభక్తిలోకి, పాఠశాలం అనేది ద్వితీయ విభక్తి. కరెక్ట్. ఓకే. మీరు ఎవరితో కలిసి చేశారు అనేది చెప్పేదేమో తృతీయ విభక్తి, అంటే మీరంటే మీరు కాదు, కర్త. ఇప్పుడు లక్ష్మణుడిని కర్తగా తీసుకున్నాం అనుకోండి. లక్ష్మణ రామేణ సహ వనం గచ్చతి. లక్ష్మణుడు రాముడితో కలిసి వనానికి వెళ్ళాడు అని చెప్తున్నాను అనమాట నేను. ఓకేనా? ఓకే. మేడం ఏమండి? కంపల్సరీ వస్తుందా? దానికి కొంచెం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది, నేను చెప్తాను. సత్యనారాయణ గారు చెప్పండి. ఇక్కడ మనకి తెలుగులో చేతన్ చేన్ తోడంతో 4 ఉన్నాయి కదండి. ఈ 4టికి ఏదైనా ఇదే వస్తుందా? అవునండి, అన్ని తెలుగులో ఉన్నట్టుగా ఉండదు. నేను ఓన్లీ రెఫరెన్స్ లాగా తీసుకుంటాను తెలుగులోవి. అర్థమైందా? ఊరికే అంటే మనకి తొందరగా అర్థం అవడానికి రెఫరెన్స్ పాయింట్స్, యాజ్ ఇట్ ఈజ్ గా ఉంటుంది అని కాదు. ఓకేనా? ఓకే అండి. ఓకే. రాముడితో రామేణ సహా అన్నారు కదా మేడం. రామేణ సహా అంటే రామేణ అంటే రామునితో, ఈ సహా అనేది కూడి అంటే కూడి కూడి అంటే ఇట్లాగే ఈ సహా అనే పదం మామూలుగా మనకి సహా సా అవి కూడా ఉన్నాయి కదా, ఆ సహాలు కాదు ఇవి. విసర్గ పెట్టే సహ కాదండి, సా హా అనే 2 అక్షరాలు. అచ్చా అచ్చా. సా ప్లస్ విసర్గ సహా అవుతుంది, అంటే అతడు అని చెప్పడానికి. సా హా అనే అక్షరం 2 విడివిడిగా రాస్తే 2 అక్షరాలు విడక్షరాలు సహా అవుతుంది, అంటే కూడి అని అన్నమాట. ఎప్పుడైతే మనము మనుషుల గురించి చెప్తున్నామో, అంటే నేను రాముడితో వెళ్ళాను, నేను సీతతో వెళ్ళాను అని చెప్పినప్పుడు ఈ సహా అనే వర్డ్ వాడతాం. ఓకేనా? సా రాసి పక్కన హా రాస్తాం. రాస్తాం. కరెక్ట్. మన తెలుగులో సహా రాసినట్టే హిందీలో అదే మన సంస్కృత్ లిపిలో కూడా సా రాసి హా అక్షరం రాస్తాం, అంతే కదండి? అంతే వీడక్షరాలు 2 అక్షరాలు, విసర్గ కాదు. రామేణ సహా అహం రామేణ సహా పాఠశాలాం గచ్చామి, అంతేనండి? కరెక్ట్. ఇవి రెండు పాఠశాలాం అని మాత్రం ద్వితీయ విభక్తిలోనే ఉండిపోతుందా? అంతేనండి, అవి మారవు. ఇది ఓన్లీ కొత్త ఎడిషన్ మనకి. మనం ఎప్పుడైతే ఎవరితో కూడి చేసామో, ఇప్పుడు నేను పిల్లలతో ఆడుకున్నానండి, పిల్లలతో అనాలి అని అంటే బాలకేన సహా ఒక బాలకుడితో, అయితే బాలకులతో అంటే వేరేలాగా అలా చెప్తానన్నమాట. మనకి తెలుగులో కూడా అంతే కదా. ఇప్పుడు నేను పిల్లడితో కూడి పాఠశాలకు వెళ్ళాను అంటే పాఠశాల అనేది ఎప్పుడైనా కర్మే అవుతుంది. ఎక్కడికి వెళ్ళావు అంటే పాఠశాలకి. ఎవరితో వెళ్ళావు అని అంటే కదా తృతీయ విభక్తి వచ్చేది. అక్కడ ఎలాగో ఇక్కడ కూడా అదే రెఫరెన్స్. ఓకే ఓకే. చేతన్ తోడంతో అప్పుడు కరెక్ట్. సీత గారు రామేణ సహ సీతా వనం గచ్చతి అయినాక సీత రామేణ సహ వనం గచ్చతి, ఇలా 2 రకాలుగాను యూజ్ చేయొచ్చండి, వాడచ్చండి. సంస్కృతంలో ఉన్న ఇంకొక గొప్పతనం ఏంటి అని అంటే, మనం ఆ పదాలని ఆర్డర్ మారిస్తే మీనింగ్ మారదండి. మనం ఏ ఆర్డర్ లో అయినా చెప్పచ్చు. అహం వనం గచ్చామి వనం అహం అన్నా కూడా సేమ్ మీనింగ్. ఓకే ఓకే అండి. మనం ఇప్పుడు పద్యాలు చదువుతాం కదండి, అందరూ భగవద్గీత ఆల్రెడీ. సో అందులో ఒక ఆర్డర్ ఏదన్నా ఉంటుందా? ఎక్కడెక్కడో ఉంటారు. కర్త ఎక్కడో ఉంటుంది, కర్మ ఎక్కడో ఉంటుంది. అంటే కర్త కర్మ క్రియ ఇవే ఉంటాయి అని కాదు, పద్యం రూల్స్ వేరే ఉంటాయి. కానీ మనం అర్థం చేసుకునేటప్పుడు ఒక వర్డ్ ఎక్కడి నుంచో లాస్ట్ వర్డ్ తీసుకొచ్చి సెకండ్ పెట్టేసి ఈ రెండింటిని కనెక్షన్ పెట్టి మనకి మీనింగ్ ఇస్తూ ఉంటాడు. మనం అప్పుడు అనుకుంటాం కదా ఇది ఎలాగా అర్థమైంది. సంస్కృతంలో ఉన్న ఒక అడిషనల్ ఫీచర్ ఏంటి అని అంటే, అసలు మనం ఏ ఆర్డర్ లో అయినా రాయొచ్చు వర్డ్స్ ని, మీనింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. ఓకే అండి. ఓకే. సో ఇప్పుడు రాముడితో కూడి వనానికి వెళ్ళాడు లక్ష్మణుడు అన్నాను. లక్ష్మణ రామేణ సహ వనం గచ్చతి అని చెప్తానన్నమాట. ఓకేనా? అంటే రామ శబ్దానికి తృతీయ విభక్తి రామేణ, బాలక బాలకేన,
అధ్యాపకః. చెప్పండి ఎవరన్నా. వృక్షేణ వృక్షః. వృక్షేణ వృక్షేణ. మేడం ఓకే. అధ్యాపక బా చెప్పరా? అధ్యాపక అధ్యాపకకి అధ్యాపకేన. నేను అధ్యాపకుడితో కూడి చదువుకుంటున్నాను అని చెప్పాను అనుకోండి, అహం అధ్యాపకేన సహ పఠామి. ఓకేనా. ఓకే. జనకుడితో కలిసి అంటే జనకేన లక్ష్మణుడితో కలిసి లక్ష్మణేన లక్ష్మణేన సహా. కరెక్ట్. ఓకేనా. కూడి అని చెప్తే సహా కూడా యాడ్ చేయాలి. మీనింగ్ మనకి లేకపోయినా గానీ కరెక్ట్ గా అలానే ఉంటుంది. రాముడితో వెళ్ళాను అన్నా, రాముడితో కూడి వెళ్ళాను అన్నా ఒకటే. కానీ మనకి సంస్కృతంలో వాడేటప్పుడు 99% ఏం చేస్తారంటే రామేణ సహా అంటారు. మనుషులు అన్నప్పుడు సహా వస్తుంది. అదే మనిషి కాకుండా వస్తువు వచ్చింది అనుకోండి, నపుంసకలింగం ఏదన్నా వాడామనుకోండి, అప్పుడు మనకి సహా లేకపోయినా పర్వాలేదు. వృద్ధః దండేన చలతి. వృద్ధుడు కర్రతో నడుస్తున్నాడు, కర్ర సాయంతో నడుస్తున్నాడు అని అర్థం అన్నమాట. ఓకేనా. ఒక్కసారి రిపీట్ చేయరమ్మా. వృద్ధేన వృద్ధః దండేన చలతి. అదే వృద్ధుడు మనిషితో వెళ్తున్నాడు అనుకోండి, వృద్ధః మనుష్యేన సహా చలతి అంటాం అన్నమాట. మనిషి ఉంటే సహా అనేది యాడ్ చేస్తాం. మనిషి కాకుండా వస్తువు అయితే ఓన్లీ తృతీయ విభక్తి పెడితే సరిపోతుంది, సహా వాడక్కర్లేదు. దండేన అని పెడతాము. ఓకేనండి. ఓకే. ఒకళ్ళకి అనాలాగా వినిపిస్తుంది మామ్. రామేణ, ఇక్కడ లడకేన, లడికే బాలకేన, దండేన. అది ఎప్పుడైనా కరెక్ట్. తృతీయ విభక్తిలో ఎప్పుడైనా సరే ఏన అనేది యాడ్ చేస్తామండి. రామః ప్లస్ ఏన, రామేణ. రా వచ్చింది కాబట్టి అణ వస్తుంది. ఓకేనా. ఈ రా లేకపోతే నానే వస్తుంది. శివుడు అనుకోండి, శివః, శివః ప్లస్ ఏన, శివేన. శివుడితో కూడి శివేన సహా అంటాం. ఏమండి. వృద్ధకి ఇప్పుడు అణ రాదు కదా మ్యామ్. వృద్ధ అనేది మనం కర్తగా వాడుతున్నాం కదా. వృద్ధ అని మనం తృతీయ విభక్తిలో వాడడం లేదు. వృద్ధ అనేది కర్త, అంటే వృద్ధుడు కర్ర సాయంతో నడుస్తున్నాడు. వృద్ధ దండం, దండం అనేది కర్ర అన్నమాట. దండేన చలతి అన్నాను. ఓకేనా. మనిషితో నడుస్తున్నాడు. రాదా అండి? ఇద్దరు మాట్లాడుతున్నారు, నాకు అర్థం అవలా. మళ్ళీ అడగండి. క్రియాపదం వచ్చినప్పుడు తృతీయ విభక్తి, దాంట్లో క్రియాపదం ద్వితీయ విభక్తిలో రాదా? ఏనా అనే వచ్చిద్దా? ద్వితీయ విభక్తిలో క్రియాపదం ఎందుకు? క్రియాపదం ఎప్పుడు క్రియాపదం అలాగే ఉంటుంది. తీ 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 అనో లేకపోతే అంతి అనో. ఇప్పుడు మనం గచ్చామి, గచ్చసి, గచ్చతి, గచ్చంతి, గచ్చామహ, గచ్చత్తః, ఇవి 6 అయితే నేర్చుకున్నామో అవే ఉంటాయి. డౌట్ అంటే ఏంటంటే అండి, మనము ఇందాక పోయినసారి క్లాసులు నేర్చుకున్నప్పుడు రామః పాఠం పఠతి అన్నాం కదా, అందులో ద్వితీయ విభక్తి క్రియాపదం ఎప్పుడు ద్వితీయ విభక్తిలో వచ్చింది కదా. కర్మ ద్వితీయ విభక్తిలో ఉంటుందండి. పాఠం అనేది కర్మ. అలానే ఇప్పుడు రామునితో కూడి వంట చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఎలా వస్తుంది? రాముడితో కూడి రామేణ సహ పాకం పచతి. ఎవరో చెప్పలేదు, XYZ ఎవరో చేస్తున్నాడు. పాకం అనేది ద్వితీయ విభక్తి. ఏం వండుతున్నారు? కరెక్ట్, వంట చేస్తున్నారు. కరెక్ట్, అది ద్వితీయ విభక్తిలో ఉంటుంది కర్మ. ఎక్కడైనా క్రియాపదము ద్వితీయ విభక్తిలోనే ఉంటుంది. క్రియాపదం ద్వితీయ విభక్తిలో ఉండదండి.
కర్మ ఏదైతే ఉందో అది ద్వితీయ విభక్తిలో ఉంటుంది. పాఠం అదే అనేది అండి. చదువుతున్నారు మీరు, అది కర్మ. ఓకే ఓకే ఓకేనా? పాకం అనేది వంట, మీరు చేస్తున్న పని. ఏం చేస్తున్నారు అని అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు? వంట వంట చేస్తున్నాను అంటారు. ఎక్కడికో వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? విద్యాలయం గచ్చామి, విద్యాలయానికి వెళ్తున్నాను అని చెప్పారు. అలాంటివి కర్మ అన్నమాట. మీరు ఒక పని చేస్తున్నారు, మీరు కర్త, మీరు చేసే పని క్రియ. ఓకేనా? ఈ కర్త ఏ పని చేస్తున్నాడు అనేది క్రియ చెప్తోంది. ఆ పఠతి అంటే చదువుతున్నాడని, లిఖతి అంటే రాస్తున్నాడని, అలాగా. కానీ ఏం చేశాడు అంటే దేని మీద ప్రయోగం చేశాడు? పాఠాన్ని చదువుతున్నాడా, లేకపోతే పుస్తకాన్ని చదువుతున్నాడా, లేకపోతే అన్నాన్ని తింటున్నాడా, ఏం తింటున్నాడు? ఫలాన్ని తింటున్నాడా? ఏది? ఇప్పుడు పాఠం చదివాడు అనుకోండి, అందులో పాఠాన్ని అతను చదువుతున్నాడు, గ్రహిస్తున్నాడు. ఫలం తింటున్నాడు అంటే ఫలం తింటున్నాడు అనేది అర్థం. ఆ ఇంపాక్ట్ ఏదవుతోందో, ఇప్పుడు రాముడు రావణుడిని చంపాడు అంటే కొంచెం ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నా. రామః రావణం వధతి అన్నాను అనుకోండి, ఎవరిని చంపాడు? రావణుడిని. ఈ కర్త దేన్ని చేశాడు? పాఠాన్ని చదువుతున్నాడు. దేన్ని తిన్నాడు? ఫలాన్ని తిన్నాడు. ఎవరిని చంపాడు? రావణుడిని చంపాడు. ఇట్లా ఆన్సర్లు వచ్చే వాటికి మనం కర్మ పెడతాం అన్నమాట. కర్మలోకి మారుతాయి అన్నమాట ఇవన్నీ. ఆ కర్మ ఎప్పుడు ఓకేనా? ద్వితీయ విభక్తిలోనే కర్మ ఉంటుంది. ఎప్పుడు ద్వితీయ విభక్తిలో ఉంటుంది. అందులో క్రియాపదాలు ఏమీ లేవు. ఓకే ఓకే నేను అది క్రియాపదాలన్నీ కర్మను మామూలుగానే ఉంటాయి. క్రియాపదం అన్నానండి. నా క్రియా క్లారిటీ మారదు. వచ్చింది. ఓకే అర్థమైంది. థ్యాంక్ యూ. ఓకే. సో ఇప్పుడు తృతీయ విభక్తి ఏకవచనం అర్థమైందా? ఓన్లీ పుల్లింగం చెప్పుకున్నాం మనం. మేడం ఒక డౌట్ మేడం. రామః చెప్పండి. రావణం వధతిలో వధతి ద్వితీయానా? వధతి అనేది క్రియాపదం. అది ఇంకా క్రియాపదం. దానికి ద్వితీయ విభక్తి అలా ఉండవు. దానికి ఉండదు. ఏముంటుంది? ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా? దానికి అదే. టెన్సెస్ ఉంటాయి. అంటే వర్తమాన కాలమా, భూతకాలమా, భవిష్యత్ కాలమా అనేవి టెన్స్లు ఉంటాయి. అదే అదే అవును. విభక్తులు శబ్దాలకు ఉంటాయి. రామ శబ్దం, సీతా శబ్దం, ఇలా శబ్దాలకి విభక్తులు ఉంటాయి. ఓకేనా? మేడం దండం అనేది పులింగమా అండి? ఇప్పుడు నపుంసకలింగం అనుకుంటానండి. మరి దండహాను అలాంటి దండము. దండేనా అప్పుడు దండేనా అని అంటాము. ఇప్పుడు ఇది నపుంసకలింగం అయినా అలాగే అంటామండి. ఇప్పుడు ఇంకొక హింట్ ఏంటి, మీరు అడిగారు కాబట్టి టాపిక్ వచ్చింది కాబట్టి, నపుంసక లింగంలో ఏకవచనము ద్వివచనం కాదు, ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి మాత్రమే వేరుగా ఉంటాయి. తృతీయ విభక్తి నుంచి పుల్లింగాన్ని ఫాలో అవుతుంది. అంటే రామ శబ్దంలో ఎలాగుంటుందో తృతీయ విభక్తి నుంచి సప్తమి విభక్తి వరకు నపుంసకలింగం కూడా సేమ్ టు సేమ్ ఉంటాయి. ఇంకా అసలు మీరు ఆలోచించక్కర్లేదు. ఫస్ట్ వి రెండు నేర్చుకుంటే ప్రథమ ద్వితీయ చాలు. పుస్తకం మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం. పుస్తకం, పుస్తకాణి, పుస్తకాని అనరాదు, సారీ, పుస్తకాని, పుస్తకం, పుస్తకాని రెండు సేమే. ఏకవచనం బహువచనము ప్రథమ విభక్తిలోను ద్వితీయ విభక్తిలోను సేమ్ ఉంటాయి. ఇక్కడ నుంచి థర్డ్, రామః లక్ష్మణేన సహ రావణం వదతి అన్న సెంటెన్స్ కరెక్ట్ అండి? అది కరెక్ట్. రాముడు లక్ష్మణుడితో కూడి రావణుడిని చంపాడు. ఇక్కడ లక్ష్మణేన సహ అన్నది తృతీయ విభక్తి. కరెక్ట్. రావణం అన్నది ద్వితీయ విభక్తి. కరెక్ట్. రామః అనేది ప్రథమ విభక్తి. ఓకే అండి. ఓకేనా? మూడు ఉన్నాయి మన సెంటెన్స్ లో ఇప్పుడు. ఏమండి మేడం ఇక్కడ సహ రామేణ సహ పాకం పచతి కరెక్టేనా? సహ రామేణ సహ పాకం పచతి కరెక్టే. ఇక్కడ ఫస్ట్ సహకి సా రాసి విసర్గలు రాస్తాము. రామేణ సహ అనేప్పుడు సా రాసి హార అక్షరము రాస్తాం. కరెక్ట్. సో ఇప్పుడు మొత్తం కర్త, కర్మ, తృతీయ విభక్తి మూడు నేర్చుకున్నాం. ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి నేర్చుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఒక రాముడితో అయితే రామేణ అన్నాము. చాలా మంది రాములతో అయితే రామైహి, బాలకైహి,
సహా అనేది మళ్ళా మనకి మనుషులైతే సహా పెడతాం, లేకపోతే సహా పెట్టం. ఓకేనా? ఈ అధ్యాపకై. రామైహి అంటే విసర్గలా అండి? రామైహిలో విసర్గలా అండి? మై అవునండి, పక్కన విసర్గ. కరెక్ట్. ఓకే. రామైహి, రామేణ రామైహి, బాలకేన బాలకైహి, అధ్యాపకేన అధ్యాపకైహి అంటే చాలా మంది అధ్యాపకులతో కూడి అని అర్థం అన్నమాట. రామైహి అధ్యాపకులతో రా రాసి మై రాసి పక్కన 2 విసర్గలు పెడతామండి. అంతేనండి. ఓకేనా? నేను మొత్తం చూసి మీకు క్వశ్చన్స్ కూడా పంపిస్తాను. మీకు ఇంకా సాల్వ్ చేశారంటే ఇంకొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇవి గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు. మనకి ఇంకా అంతకన్నా ఆల్టర్నేటివ్ లేదు. ఓన్లీ ప్రాక్టీస్ లో గుర్తు తెచ్చుకోవడం, గుర్తు పెట్టుకొని అడిగినప్పుడు చెప్పడం అంతే. ఓకేనా? రామః రామాః ప్రథమ విభక్తి, రామం రామాన్ ద్వితీయ విభక్తి, రామేణ రామైహి తృతీయ విభక్తి. ఓకేనా? ఇలా మొత్తం అందరూ కూడా రాసుకోండి ఒక చోట. అన్ని విభక్తులు రాసుకున్నారంటే ఒక్కసారి అది చెప్పరా అండి మీరు? ప్రథమ విభక్తి నుంచి ఒక్కసారి అది కొంచెం మెల్లగా చెప్తే దాన్ని పట్టుకుని మేము ఒక టేబుల్ తయారు చేసుకుంటాం. ఒకసారి అలాగేనండి. చెప్పండి. రామః రామాః మీకు ఆల్రెడీ తెలిసినవే, మీరే చెప్తున్నారు, అవునండి. అందుకే కొంచెం ఫాస్ట్ గా చెప్తున్నాను. అంటే కొంచెం ఆలోచించి మీరు రాశారనుకోండి, మీకు ఇంకా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. నేను చెప్పింది చెప్పినట్టు రాసుకునే కన్నా. మీరు వెనక్కి వెళ్ళి క్లాస్ అయిపోయాక ఒక్క నిమిషం కూర్చుని రాసుకున్నారు అనుకోండి. రామః అనేది చెప్పారు, దీనికి బహువచనం ఏంటి? రామః. రామం అనేది ద్వితీయ విభక్తి, రామాన్ అనేది ద్వితీయ రామాన్. విభక్తి బహువచనం. ఇట్లా మీరు గుర్తు అవును. తెచ్చుకొని రాయండి. నాకు చెప్పడం ఓకే. ప్రాబ్లం కాదు, 2 నిమిషాలు నేను చెప్పేస్తాను టక్క. మీరు ఓకే. ఎప్పుడైతే గుర్తు తెచ్చుకొని రాసుకుంటారో అప్పుడు మీకు ఇంకా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. ఓకే. అవునండి. ఆ, రామః రామాః, రామం రామాన్, రామేణ రామైహి. అంతే, కరెక్ట్. ఓకే. ఇలాగే మనం సీత గురించి కూడా తెలుసుకుందాం. ఒక అకారాంత పుల్లింగం, ఒక ఆకారాంత స్త్రీలింగం. ఈ 2 నేర్చుకున్నామనంటే ఒక 50% మనకి తలనొప్పి తీరినట్టే. ఇంకా తర్వాత నాతో, మీతో, మనందరితో ఇట్లా చాలా వస్తాయి. చాలా శబ్దాలు ఉన్నాయి. మనకు నేర్చుకున్నది జస్ట్ ఒక చిన్న పాయింట్. సో అవి మెల్లిమెల్లిగా ఒకటి తర్వాత ఒకటి నేర్చుకుందాం. ఓకేనా? ఒకేసారి చెప్తే కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో ఇప్పుడు సీత చెప్తాము. సీతతో అంటే ఏం చెప్పాలి? సీతయా. సీత అనేది ఏకవచనం, ప్రథమ విభక్తి. దానిలో తాకి దీర్ఘం తీసేసి యా పెట్టి యాకి దీర్ఘం పెట్టాలి. సీతయా. ఓకేనా? సీతయా సహ రామః వనం గచ్చతి. సీతతో కూడి రాముడు వనానికి వెళ్ళాడు. ఓకే. బాలికయా సహ అహం పాఠశాలాం గచ్చామి. జనన్యా సహ అహం పాకం పచామి. ఇక్కడ జనని అనేది ఈకారాంత శబ్దం అనుకున్నాం కదండి, కొంచెం తేడా వస్తుంది, అది కొంచెం గమనించండి. ఫస్ట్ ఆకారాంతం స్ట్రాంగ్ గా అవ్వండి, మిగతా అంతా ఈజీగానే ఉంటుంది. ఆ రూల్స్ మాత్రం అన్ని సేమే ఉంటాయండి. జనని అని ఉందనుకోండి, చెప్పండి. సీతయా సహ రామః వనం. ఇప్పుడు ఈ రామః అనే ఆయన్ని బట్టి ఈ క్రియ ఉంటుంది, అంతేనండి? పర్ఫెక్ట్, కరెక్ట్. సో గచ్చతి రామః. కరెక్ట్. చాలా మంది రాముళ్ళు అయితే గచ్చంతి. వెరీ గుడ్, కరెక్ట్. ధన్యవాదాలు మేడం. నేను వెనక్కి వెళ్ళి కొంచెం ఒక పదం రాశానండి, అది కరెక్ట్ ఏమో చెప్తారా? ఈ సబ్జెక్ట్ కాకుండా అడగండి, నాకు తెలియదు. రామః సపాద షడ్వాదనం కార్యాలయం గచ్చతి. మీరు చెప్పింది టైం చెప్పడానికి ట్రై చేశారు, అది కరెక్ట్. సపాద సంథింగ్ ఏదైనా పర్వాలేదు, షడ్వాదనం అన్నారు అనుకోండి, అది టైం, ఆ పర్టికులర్ మూమెంట్ ని చెప్పడం అన్నమాట. అది ఆ టైంకి ఇది చేస్తున్నాడు అని చెప్పడానికి దానికి వేరే విభక్తిని మనం వాడాల్సి వస్తుంది అనమాట.
ఓకే ఓకే. అది తర్వాత చూద్దాం మనం. మీరు చెప్పడం తృతీయ విభక్తితో ప్రాక్టీస్ చేయండి ప్రస్తుతానికి. మనం ఎప్పుడైతే ఈ విభక్తికి వస్తామో అప్పుడు నేను మెన్షన్ చేస్తాను. ఓకేనా? సరే సరే. ఓకే. ఎఫర్ట్ పెట్టినందుకు నైస్. ట్రై చేయండి. బట్ రాంగ్ గా గుర్తు పెట్టేసుకోకండి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్. సో ఇప్పుడు సీతతో వెళ్ళాడు, సీతయా. బాలికతో వెళ్ళాడు, బాలికయా. ఓకే. జననితో వెళ్ళింది, జనన్యా సహా అన్నాను. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకా సీత అయిపోయింది, ఉషా అన్నాము, ఉషా ఉషయా. ఉషా అనేది స్త్రీలింగ పదం, ఆకారాంత స్త్రీలింగ పదం. దాంట్లో ఆ ఉషా అనే దానికి దీర్ఘం తీసేసి యాకి పెట్టుకోవాలి. అది కొంచెం గుర్తు పెట్టుకోండి. ఉషయా, సుభద్రయా, లతయా, అన్నపూర్ణయా, కుసుమయా అలా వస్తుంది దీర్ఘం. ఓకేనా? అర్థమైందా? ఎవరన్నా చెప్తారా ఒక సెంటెన్స్? చెప్పండి సత్యనారాయణ గారు. ఏమైనా క్వశ్చన్ అడగాల? నేను ఒక సెంటెన్స్ చెప్తాను మేడం. ఓకే అండి, చెప్పండి. కుసుమయ సహ అన్నపూర్ణ పాఠశాలాం గచ్చతి. వెరీ గుడ్, కరెక్ట్. అంటే కుసుమతో కూడి అన్నపూర్ణ పాఠశాలకు వెళ్ళింది. అంతే కదండి? ఓకే, కరెక్ట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే మనం కర్తని ఐడెంటిఫై చేయాలి. కర్త ఎలా ఉన్నారు, ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా అన్నదాన్ని బట్టి మళ్ళా ప్రథమ పురుషాల వాడుతున్నామా, మధ్యమ పురుషుల వాడుతున్నామా, ఉత్తమ పురుషుల వాడుతున్నామా అన్నదాన్ని బట్టి క్రియాపదం మారుతుంది. వర్తమాన కాలంలో వాడుతున్నామా, భూతకాలంలో వాడుతున్నామా, ఇంకా వేరే వేరే ఫార్మ్స్ ఉన్నాయి, వాటిల్లో వాడుతున్నామా అన్న దాన్ని బట్టి మాత్రం క్రియాపదం మారాలి. రాముడితో అన్నప్పుడు క్రియాపదం మారదు. ఓకేనా మేడం? నేను ఒక సెంటెన్స్ చెప్పనా మేడం? పద్మావతి, మాధురి గారు చెప్పాక పద్మావతి గారు మీరు చెప్పండి. చెప్పండి మాధురి గారు. అహం సీతయా సహ పాఠశాలాం గచ్చతి. నేను సీతతో కూడి పాఠశాలకు గచ్చామి. అహం సీతయా సహ పాఠశాలాం గచ్చామి. ఉత్తమం. మేడం కొంచెం ఈరోజు కన్ఫ్యూజ్ గా ఉంది. నేను ఒకటి అహం రాధయా సహ దేవాలయం గచ్చామి. ఉత్తమం, కరెక్ట్. రాధతో కూడి అని చెప్పారు. వెరీ గుడ్, చెప్పారు. పద్మావతి గారు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది, అన్ని బాగా అర్థమవుతున్నాయి, కొంచెం తృతీయ విభక్తిలో డౌట్ వస్తుంది, అందుకని. ఏం లేదండి, చాలా ఈజీనే. అంటే మీరు ఎప్పుడైనా సరే వెంటనే చెప్పంగానే అర్థమైపోవాలి అని కాకుండా కొంచెం ఆలోచించారు అనుకోండి, మీకు కరెక్ట్ గా అర్థమవుతుంది. ఇవాళ క్లాస్ వీడియో నేను వెంటనే పోస్ట్ చేస్తాను. ఇంకొకసారి విన్నారంటే అర్థమవుతుంది. అంటే మీరేం కంగారు పడక్కర్లేదు. ఒకసారి మళ్ళా విని ప్రాక్టీస్ చేసుకుని అప్పుడు కూడా అర్థం కాలేదు అంటే తప్పకుండా అడగండి. ఓకేనా? కాదండి, వర్తమాన కాలమే. మనం రావణం వధతి అన్నప్పుడు కూడా చంపాడు అని అనుకున్నాము, కానీ అది చంపుతున్నాడు, ఇంకా చేస్తున్నాడు అన్న అర్థం అన్నమాట. వర్తమాన కాలంలో మాట్లాడుకుంటున్నాం. కొన్నాళ్ళు మనం ఏది చెప్పినా గాని గచ్చతి గచ్చామి అలానే చెప్తాను. నేను స్పెసిఫిక్ గా చెప్పే వరకు మీరు వర్తమాన కాలం కిందే తీసుకోండి, భూతకాలము భవిష్యత్ కాలము తీసుకోకండి. ఓకేనా? నేను పొరపాటున చేశాడు అన్నా కానీ అది వర్తమాన కాలమే, ఇంకా జరుగుతున్నదే. అంటే అహం కాబట్టి గచ్చామి, ఇక్కడేమో అన్నపూర్ణయాం కాబట్టి గచ్చతి. అన్నపూర్ణయాం వచ్చిందంటే అది వేరే విభక్తి. అక్కడ మళ్ళా కర్త ఎవరో తెలుసుకున్నాకే మనం క్రియాపదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక సెంటెన్స్ చెప్తాను మేడం. అరుణయా సహ అహం మందిరం గచ్చామి. కరెక్ట్. పద్మావతి గారు చెప్తున్నారా? చెప్తున్నా. ఒకసారి అండి, ఎవరు చెప్పారండి? పద్మావతి గారు మీరు చెప్పండి. ఉషా గారు ఒక్క నిమిషం ఆగరా. పద్మావతి గారు చెప్పండి. అహం
బాలికయా సహ వనం గచ్చామి. కరెక్ట్. అహం అన్నారు కాబట్టి కర్త గచ్చామి గచ్చామి. వస్తుంది. ఉష గారు చెప్పండి ఇప్పుడు. త్వం అధ్యాపికయాం సహ పాఠం పఠసి. త్వం అధ్యాపికయా సహ. యాం లేదు, యాం లేదు. యాం అంటే అది వేరే విభక్తి అన్నమాట. అధ్యాపికయా సహ పాఠం పఠసి. పఠసి ఉత్తమం. పఠసి అని ఎందుకు చెప్పారు? త్వం వచ్చింది కదా. వెరీ గుడ్. వంశీ గారు. నమస్తే. అహం సీతాం దేవాలయం గచ్చామి. మళ్ళా చెప్పండి. అహం సీతాం దేవాలయం గచ్చామి. మీరేం చెప్పాలనుకున్నారు? తెలుగులో చెప్పండి. నేను సీత దేవాలయానికి వెళ్ళాము. సీతతో వెళ్తున్నారు కదా మీరు, సీతతో కలిసి వెళ్తున్నారు అంతేనా? ఓకే. సో సీతతో అనేది మనం ఎలా విభక్తి, ఏ విభక్తి చెప్పాలనుకున్నాం ఇప్పుడు నేర్చుకున్నది? తృతీయ. అహం సీతయా సహ దేవాలయం గచ్చామి. కరెక్ట్. ఇది కరెక్ట్. సీతాం అంటే సీతని అని వస్తుంది. ఓకే ఓకే అండి. సీతని తీసుకెళ్తున్నాను అని చెప్పాలనుకోండి, అహం సీతాం నయతి నయామి. సారీ, అహం అన్నాం కదా, నయామి అంటే నేను సీతను తీసుకెళ్తున్నాను అన్నప్పుడు సీతాం అనాలి. సీత కర్మ కదా, అక్కడ ఎవరిని తీసుకెళ్తున్నారు? సీతని. అప్పుడు సీత కర్మ కిందకు వస్తుంది, సీతాం అంటాం అన్నమాట అప్పుడు. ఓకే. ఇదేమో అహం సీతయా సహ దేవాలయం, సీతతో సహా దేవాలయానికి వెళ్తున్నాను, సీతతో కూడి. ఓకే. ఇప్పుడు అహం సీతాం దేవాలయం, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ వచ్చిందండి నాకు, ఎట్లా రాయాలి? నయామి. అహం సీతాం దేవాలయం నయామి అని అనుకోండి, అంటే అంత అది ఎక్కువ వాడము. సీతను దేవాలయానికి తీసుకెళ్తున్నాను అని అర్థం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. మేడం నేను ఒకటి చెప్పనా? చెప్పండి. అహం రాధయా సహ చిత్రం పశ్యామి. వెరీ గుడ్, ఉత్తమం. మేడం నేను చెప్తా చూడండి మేడం. ఉషాతో లీల సినిమాకి వెళ్ళింది అనేది ఉషాయ సహ లీలేన చిత్రం గచ్చతి. లీలేనా ఎందుకు వస్తుంది? లీలేనా ఎందుకు వస్తుంది? లీలా అనే దాన్ని ప్రథమ విభక్తిలో వాడాలి. ఎందుకు? కర్త ప్రథమ విభక్తిలో ఉంటుంది కదా, సో లీలా అవుతుంది. లీలాం అప్పుడు లీలా అంతే. లీలాం అంటే ద్వితీయ విభక్తి. లీలను అని చెప్పాలి అని అంటే లీలాం అంటాం. లీల చేసింది అంటే లీలా అనే ఆవిడ ఈ పని చేసింది అని చెప్పాలి అనుకోండి, లీలా అనేది కర్త అవుతుంది. కాబట్టి లీలా, సీత, రాధ, రమ్య అలా వస్తుంది. అది ప్రథమ విభక్తి. ఇప్పుడు అప్పుడు ఉషాయ సహ లీల చిత్రం గచ్చతి. కరెక్ట్. ఉషాయ సహ, ఉషయా సహ, ఉషాయ కాదు, ఉషయా సహ లీల చిత్రం గచ్చతి. అంతే. ఉషయా సహ లీలా చిత్రం గచ్చతి. మనం ఇంకొక పని చేయొచ్చు. ఏంటి అంటే, మనం కర్త ఎవరైతే అనుకున్నామో వాళ్ళని ఫస్ట్ పెట్టేసాం అనుకోండి, అప్పుడు మనం గచ్చామి వాడాలా గచ్చతి వాడాలా అన్నది ఫిక్స్ అయిపోతుంది. మధ్యలో రామేణ సహ, సీతా సహ, సీతయా సహ అలా ఏమన్నా రాసుకుందాం. ఓకేనా? అలా ప్రాక్టీస్ చేద్దాం ఫస్ట్. మారిస్తే తప్పు కాదు, మార్చినా గానీ కరెక్టే, కానీ మనం ఒక ఫార్మాట్ లో పెట్టుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అప్పుడు ఎలా వస్తుంది మేడం మీరు అన్నట్టు? అంటే ఇప్పుడు లీల ఉషాయ సహ చిత్రం గచ్చతి. ఉషాయ సహ అంటున్నారు, ఉషయా సహ అనాలి. సారీ, ఉషయ సహ. ఓకే. లీల ఉషయ సహ చిత్రం గచ్చతి. నేను చెప్తాను చూడండి. లీలా, లీలా అనేది స్త్రీలింగ పదం కాబట్టి లీలా దీర్ఘం పెట్టాలి. ఉషయా సహ చిత్రం పశ్యతి. ఓకే. లీలా దీర్ఘం అంటే ఆ కర్మ ఫస్ట్ వస్తుంది కాబట్టి. కర్మ కాదండి, కర్త. లీలా కర్త.
చిత్రం అనేది కర్మ. ఓకే ఓకే. లీలా కన్ఫ్యూజ్ అవ్వకండి. ఉషాయ సహ చిత్రం గచ్చతి. ఉషాయ అంటున్నారు మళ్ళీ. ఉషయా, సీతయా, అన్నపూర్ణయా, అనురాధయా. మధ్యలో ఇది వస్తే కూడా ఉషయ అనే వస్తుందా? లీలా ఫస్ట్ మనం మనము పెట్టుకున్నాం కదా. తృతీయ విభక్తి నేర్చుకుంటున్నాం కదా, అందులో సీత అనేది సీతయా అవుతుంది. ఉషయా, ఉషా అనేది ఉషయా. అంటే ఉషా షాకి దీర్ఘం ఉందా, ఆ షాకి దీర్ఘం తీసేసి యా పెట్టి దానికి యాకి దీర్ఘం పెట్టండి. ఉషయా, సీతయా. ఓకే. లీలా ఉషయా సహ చిత్రం గచ్చతి. అంతే మేడం. వయం నేను ఒక సెంటెన్స్ చెప్తానండి. బాలకౌహు అని పెట్టాలండి. ఒక్క నిమిషం. కుసుమ గారు చెప్తున్నారా మీరు? చెప్తున్నానండి. చెప్పండి. వయం బాలకౌహు అంటే బాలకులతో. బాలకైహి, రామైహి. కై కై కై. వయం బాలకైహి సహ అన్నారు. అప్పుడు కరెక్ట్. దేవాలయం గచ్చామః. ఉత్తమం, కరెక్ట్. సహ బాలకైహి సహ క్రీడతి. అతడు బాలకులతో కలిసి ఆడుకుంటున్నాడు. ఇది ఇకారాంత శబ్దానికి ఇది కరెక్ట్ గా వస్తుందండి. అహం వంశిన్యాం సహ సంస్కృతం పఠామి. వంశీయా అవుతుంది. వంశ్యా అవుతుందండి. ఓకే. జనన్యా సహ అన్నారు కదా మీరు. సో ఇది జననీ ఉందా? జననీ ఉందా? ఆ నీకి దీర్ఘం తీసేయండి. జననీ, జనన్యా అవుతుంది. జననీ ప్లస్ యా, జననీ ప్లస్ యా కాదు, జననీ ప్లస్ యా, జనన్యా. ఆకారం వస్తుంది అక్కడ. ఇక్కడ కూడా వంశీ ప్లస్ యా, వంశ్యా. అవి మళ్ళా నేర్చుకున్నాము. నేను జస్ట్ హింట్ ఇలా వస్తది అని చెప్పాను అంతే. ఈ ఈకారాంతాలు, ఉకారాంతాలు అవన్నీ మళ్ళీ నేర్చుకుందాం. ఆకారాంతం, అకారాంతం వీటి మీద బాగా ఫోకస్ చేసి విభక్తులన్నీ పర్ఫెక్ట్ గా వచ్చేయండి. ఎక్కడ ఎలా వాడాలి అన్నది మనకు తెలుస్తుంది ఫస్ట్. తర్వాత వేరే శబ్దాలు నేర్చుకోవడం ఈజీ అవుతుంది. ఓకే మేడం, మీరు మొదట్లో చెప్పారు కదా, లక్ష్మణుడు రాముడితో కలిసి వనానికి వెళ్ళాడు. అది లక్ష్మణేన సహ రామః వనం గచ్చసి పెట్టాలా అండి, గచ్చతి పెట్టాలా? గచ్చతి అనండి. వెళ్ళింది ఎవరు? లక్ష్మణ వెళ్ళాడు రాముడితో. రామేణ సహా రావాలి. అప్పుడు ఎవరితో కలిసి వెళ్ళాడో వాళ్ళకి తో ఏనా వస్తుంది. రాముడితో, రాముడితో అంటే రామేణ, లక్ష్మణుడితో అంటే లక్ష్మణేన. ఓకే మేడం. సీతతో అంటే సీతయా. రామేణ సహ లక్ష్మణ. ఒకసారి రామః లక్ష్మణేన సహ వనం గచ్చతి. రాముడు వెళ్ళాడు కదా, గచ్చతి. మేడం ఇది తిరిగి పెట్టాలి. అదే నేను ముందు పెట్టేస్తాను. లక్ష్మణేన సహ రామః వనం గచ్చసి అని పెట్టాను. అంటే వచ్చినప్పుడే గచ్చసి వస్తుంది. ఓకే. నువ్వు వెళ్ళావు అని చెప్పినప్పుడే గచ్చసి అని వాడతాము. మిగతా అన్ని సందర్భాల్లో గచ్చతి అనే వస్తుంది. థర్డ్ పర్సన్ గురించి చెప్పినప్పుడు రాముడు వెళ్ళాడు, సీత వెళ్ళింది, లక్ష్మణుడు వెళ్ళాడు, రావణుడు వెళ్ళాడు, ఇట్లా వేరే వాళ్ళ గురించి అతడు వెళ్ళాడు, ఆమె వెళ్ళింది, ఇట్లా ఏది చెప్పినా గచ్చతి అనే వస్తుంది. నువ్వు వెళ్ళావు అని చెప్తే గచ్చసి అని వస్తుంది. నేను వెళ్ళాను అని చెప్తే గచ్చామి అని వస్తుంది. ఓకేనా? నేను చెప్పాను అప్పుడు ఇలా వస్తుందా మ్యామ్? త్వం సీతయా సహా పాఠశాలం గచ్చసి అని అప్పుడు యూజ్ చేయాలా మ్యామ్? కరెక్ట్ అండి, కరెక్ట్. సీతా గారు, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఒక ప్రథమ పురుష, ఒక మధ్యమ పురుష, ఒక ఉత్తమ పురుష, ఇట్లా అన్ని విడివిడిగా ఆప్షన్స్ తీసుకుని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నేను రాముడితో కలిసి వెళ్ళాను. పాఠశాలకు వెళ్ళనియండి, వనానికి వెళ్ళనియండి, సినిమాకి వెళ్ళనియండి, ఎక్కడికన్నా వెళ్ళనియండి, ఆ ఆప్షన్ తీసుకోండి. తర్వాత నువ్వు రాముడితో కలిసి వెళ్ళావు, సీత రాముడితో కలిసి వెళ్ళింది అంటే ఉత్తమ పురుష అయిపోయింది, మధ్యమ పురుష అయిపోయింది, ప్రథమ పురుష అయిపోయింది. ఇది రాముడితో అన్నాను కాబట్టి ఇది పుల్లింగ శబ్దానికి అయ్యింది. అలానే సేమ్ సీతయా సహ అని తీసుకోండి.
అలా ఓకే మళ్ళా 3. ఇప్పుడు ఓకే రాముడు శబ్దము సీత శబ్దము పక్కన పెట్టి బాలిక బాలకః ఓకే అలా విడివిడిగా ఒక్కొక్క శబ్దాన్ని ప్రాక్టీస్ చేశారంటే మీకు అలా మైండ్ లో గుర్తుండిపోతుంది. అవునండి, కరెక్ట్. అయితే ఒక ఇది 2-3 శబ్దాలు బాలకేన రాసుకోండి. బాలకేన సహ అంటాం కదండి. కరెక్ట్. బహువచనంకి వచ్చేటప్పటికి బాలకైః సహ అని అంటామండి. సహ అక్కడ కూడా పెట్టాలా? పెట్టాలి పెట్టాలి ఓకే మనుషులతో అన్నప్పుడు ఓకే పెట్టాల్సిందే. పెట్టాలి. ఓకే ఓకే ఉమ్. అలాగే ఇంకొక చిన్న పాయింట్ చెప్పేస్తాను. సీతయా అన్నాను కదా, ఒక సీతతో అన్నప్పుడు సీతాభిః సహా, సీతలతో కూడి. ఓకేనా? వచ్చినామన్నమాట. ఓకే ఉమ్. ఓకేనా? ఇక్కడ దాకా ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ అడిగేయండి. సీతయా సీతాభిః సహ అదేంటి మేడం? సీతయ అంటే ఒక సీత, సీతాభిః సహ అనేది అనేక సీతలు. కరెక్ట్ బహువచనం. కరెక్ట్. మేడం మీరు కొంచెం ప్రాక్టీస్ షీట్ పెట్టేయండి, కొంచెం బ్రెయిన్ పనిచేస్తుంది మాది. అలానే అండి, ప్రాక్టీస్ కి నేను నా దగ్గర ఉన్న సెంటెన్సెస్ గ్రూప్ లో షేర్ ఓకే చేస్తాను ఆన్సర్స్ లేకుండా. మీరు అందరూ రాసుకున్నాక గ్రూప్ లో మీ ప్రాక్టీస్ గ్రూప్ లో డిస్కస్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఓకే ఉంటే మళ్ళీ ఈ క్లాస్ లో అడుగుదురు కానీ నెక్స్ట్ క్లాస్ లో. ఓకేనా? సరే, థ్యాంక్ యూ అండి. మేడం సీతాహ ఒకసారి మళ్ళీ తృతీయ విభక్తి చెప్తారా బహువచనం? సీత సీత శబ్దం మొత్తం మనకి 3 విభక్తులు అయ్యాయి కదండి. ఆ 3 నేను చెప్తాను. సీత ఏకవచనం ప్రథమ విభక్తి, సీతాహ బహువచనం, ద్వితీయ విభక్తి సీతాం సీతాహ, తృతీయ విభక్తి ఏకవచనం సీతయా సీతాభిః. సీత అంటే సీత, ఒక సీత. సీతాహ అంటే సీతలు. సీతాం అంటే సీతను, లేకపోతే సీతను గూర్చి. అంటే ఎక్కడికన్నా నేను వెళ్తున్నాను, ఆమెను చూడ్డానికి వెళ్తున్నాను అంటే సీతాం గచ్చామి అన్నాను అనుకోండి, సీత గురించి వెళ్తున్నాను అని చెప్పడం అన్నమాట. సీతాం సీతాహ, సీతలను గూర్చి, సీతను సీతతో అన్నట్టు, సీతను సీతకు అన్నట్టు, సీతకి ఇచ్చాను అని చెప్పాలన్నా కానీ సీతాం అని అంటాము. నెక్స్ట్ సీతతో సీతయా, ఒక సీతతో కూడి అంటే సీతయా సహా. అదే చాలా మంది సీతలు అంటే సీతాభిః సహా, అంటే సీతలతో కూడి. చాలా మంది సీతలతో కూడి నేను వెళ్తున్నానను, నేను చదువుకుంటున్నానను ఏదైనా చెప్పడం. బాలిక అంటే దానికి ఏకవచనం ఏమవుతుంది? తృతీయ విభక్తి బాలికయా. సహ అంటే మనం మనుషులకి సహా పెడదామని నేర్చుకున్నాం కదా. బాలికః బాలికయా, సారీ బాలికా బాలికయా, అధ్యాపిక అధ్యాపికయా, ఆరక్షక ఆరక్షకి అనుకుంటా, అది ఈకారాంత మొదలండి. గాయకి గాయక్యా అంటే గాయకితో అని అనమాట. ఈకారాంత పదాలు ఎలా మారుతున్నాయి ఇప్పుడు చూసాం కదా. పార్వతి పార్వత్యా అలా మారుతాయి. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. బాలికాభిః అండి బహువచనం అంటే బాలికాభిః. ఓకే కరెక్ట్. బాలికాభిః, సీతాభిః, పార్వతీభిః, అది మామూలుగానే సేమ్ అలానే. పార్వతీ ప్లస్ భిః అంటే ఈకారాంతం కూడా అలానే ఉంటుంది. భీ రాసి ఆహా పెట్టాలా మేడం? విసర్గ భీ విసర్గలు, మహాప్రాణం భా అండి, భీ రాసి విసర్గ పెట్టాలి. కరెక్ట్. ఓకే మేడం ఇక్కడ బాలిక బాలికాభిః అనేది ఏకవచనం, బాలికాభిః బహువచనం అవుతుందా? బాలికయా అనేది ఏకవచనం అంటే బాలికతో అని అర్థం. బాలికాభిః అంటే చాలా మంది బాలికలతో అని అర్థం. భిహి అన్నప్పుడు మేడం సీతాభిహి అన్నప్పుడు సీత రాసేటప్పుడు సీత బా రాసి గుడిస్తాం కదా, ఆ గుడి ఇచ్చేది అదే కదా. స్మాల్ కి మాత్రం అండి, చిన్న గుడి అంటే గుడి దీర్ఘం కాదు, గుడిచ్చి విసర్గలు పెట్టాలి. అంతే 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 కదండి. మేడం బాలికః బాలికయా ఏకవచనంలో. బాలికా బాలికః కాదు, సారీ ఇందాక తప్పు చెప్పాను. బాలికా ఆకారాంత స్త్రీలింగం కదా, కా దీర్ఘం వస్తుంది.
ఓకే. బాలికా బాలికయా, దానికి బహువచనం బాలికాభిః. బాలిక బాలికాభిః బహువచనం. ఒకసారి నేను ఆమ్, ఏ- ఏక ఏ- ఏక బ- ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి 3 చెప్తానండి. సీత చెప్పండి. సీతాహ, అలానే సీతాం సీతాహ, సీతాహే వస్తుందండి అది కూడా. అలానే కరెక్ట్ సీతయా సీతాభిః. కరెక్ట్. ఇప్పుడు సీత అంటే అర్థం ఏంటి ప్రథమ విభక్తిలో? సీత అంటే ఒక్క సీత, కరెక్ట్. బహువచనం ఒక్క ద్వితీయ విభక్తి సీతను. కాదు కాదు, ప్రథమ విభక్తే బహువచనం చెప్పండి. చాలా మంది సీతలు. సీతాహ. అంటే తెలుగులో కూడా అలా చెప్తున్నారు అనుకోండి, మీకు కరెక్ట్ గా గుర్తొస్తుంది ఎక్కడ వాడాలి అన్నది. సీత ఒక సీత, సీతాహ చాలా మంది సీతలు, సీతాం సీతను, సీతాహ సీతలను, సీతయా సీతతో, సీతాభిః సీతలతో, అలా. ఓకేనా మేడం, నేను ఒక సెంటెన్స్ చెప్దాం అనుకుంటున్నా అండి. రామై సీతాభిః సహ వనం గచ్చామః. కరెక్టేనండి? క్రియాపదం కొంచెం తేడా చెప్పారు, మళ్ళీ చూసుకోండి. ఒక్క నిమిషం అండి. ఇంకొకటి, ఎవరెళ్ళారు? రాములతో కూడి సీతలతో కూడి అన్నారు, కానీ ఎవరు వెళ్ళారో చెప్పలేదు. రామయ్య అంటే చాలా మంది రాములు చాలా మంది సీతలతో కలిసి వనంగా కాదు, రాముళ్లతో సీతలతో కూడి అని చెప్తున్నారు అనమాట. మీరు రాముళ్లతో కూడి సీతలతో కూడి అని చెప్పారు. ఎందుకు? మీరు రామః అనే దాన్ని తృతీయ విభక్తిలో వాడారు, అంటే రామైః అని వాడారు. రాముళ్లతో కూడి అని చెప్తున్నారు. అంటే 2 కూడిలే చెప్పాను నేనైతే. కరెక్ట్, అర్థం చెప్పలేదు ఇక్కడ. అప్పుడు రామః అని చెప్తే అక్కడ కర్త రైట్ అవుతుంది. రామః అనేది ఒకడు, సింగులర్ చెప్పారు. రామః అన్నా కూడా చాలా మంది రాముళ్ళు చాలా మంది సీతలతో కూడి వెళ్ళారు అని కూడా చెప్పొచ్చు కదా. అవును, కరెక్ట్. చెప్పండి ఇప్పుడు ఆ సెంటెన్స్ మొత్తం చెప్పండి. అప్పుడు రామః సీతాభిః సహ వనం గచ్చామః కాదా? క్రియాపదం తప్పు చెప్తున్నానా? అవునండి, రామాహ అన్నారు అంటే మీరు ఏ పురుషంలో వాడారు? ప్రథమ పురుషంలో వాడుతున్నారు. అప్పుడు గచ్చంతి. గచ్చంతి. నేను అది లింకప్ చేసుకోలేకపోయాను అయితే. అది ఇది ఇంపార్టెంట్, అది బాగా ఇంపార్టెంట్. ఓకేనా? అది కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి. రాములు సీతలతో కలిసి వనానికి వెళ్తున్నారు అన్నారు కాబట్టి మీరేం చెప్పాలి? గచ్చంతి అని చెప్పాలి. గచ్చంతి అన్నది. అవునవును. మేమందరము అన్నప్పుడు గచ్చామహ వస్తుంది. కరెక్ట్ కరెక్ట్ మేడం. ప్రథమ సీతాభిః వనం గచ్చామహ అనొచ్చా? కరెక్ట్ మేడం. ప్రథమ విభక్తి సీత సీతాహ, ద్వితీయ విభక్తి సీతాం సీతాహ, ద్వితీయ విభక్తి సీతాయా మేడం. ఇది సీతయా సీతయా సీతాభిః సీతాహిః అంటున్నారా మ్యామ్? సీతాబ్ది భి కరెక్ట్. మహాప్రాణం భాకి విసర్గలు పెట్టాలి. అంటే విభక్తులు ప్లస్ ఏకవచన బహువచనాలు ఇందులో వస్తాయి కదా మేడం. ఇవి బిహెచ్ఐ భి. మహాప్రాణం భా అండి. గుడి కరెక్ట్, గుడి దీర్ఘం కాదు. సీత బాలికాభిః సహ క్రీడతి. బాలికాభిః భి హి విసర్గలు. విసర్గ పెట్టి ఇక్కడ రాస్తాను కానీ చెప్పడం మర్చిపోయాను. సీత బాలికాభిః సహ క్రీడతి. కరెక్ట్. బాలికలు సీతతో కూడి ఆడుతున్నారు చెప్పండి.
బాలికాః సీతయా సహ బాలిక అంటే ప్లూరల్ నెంబర్ కదా, అక్కడ ప్లూరల్ క్రీడంతి. క్రీడంతి. ఉత్తమం. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేయండి అవసరం. పార్వత్య ఎందుకు వస్తుంది మేడం అక్కడ? పార్వతి అంటే ఇప్పుడు మిగతా వాటికి మామూలుగా అది వస్తుంది కదా. అవన్నీ ఆకారాంతాలండి. మనం ఎప్పుడైతే పార్వతీ అంటామో అది ఈకారాంతం కదా. ఈకారాంతంలో కొన్ని సంధి రూల్స్ ఉంటాయి, మనం అవన్నీ నేర్చుకోలేదు కదా ఇంకా, అందుకని అది ఇలా వస్తుంది అని గుర్తుపెట్టుకోండి. పార్వత్యా అని వస్తుంది. ఆ ఈకారాంతం ఏదొచ్చినా అలా మారుతుంది, యా అని వస్తుంది. బట్ ఆకారాంతంలోకి వచ్చేస్తుంది. ఆ ఈకారాంతం పోయి మధ్యలో అకారాంతం వస్తుంది. పార్వతీ పోయి పార్వత్యా వస్తుంది. అప్పుడు పార్వత్యాభిహి వస్తుందా? పార్వతీభిహి. పార్వతీభిహి. ఇప్పుడు మనం సహా అంటున్నాం కదండి. సహా ప్లేస్ లో సార్థం, సాకం అని కూడా వాడచ్చు. ఇంకోటి కూడా ఏదో ఉంటుంది, సహ, సార్థం, సాకం, ఈ 3 పదాలు వాడచ్చు. అంటే అర్థం సేమే. రామః సీతయా సాకం వనం గచ్చతి. రామః సీతయా సార్థం వనం గచ్చతి. రామః సీతయా సహ వనం గచ్చతి. 3 సేమే. సహ స్లాష్ సాకం స్లాష్ సార్థం ఏదన్నా వాడొచ్చు. సార్థం దావొత్తండి, మహాప్రాణం తా కాదు. ఓకేనా? రామః రావణేన సార్థం యుద్ధం కరోతి. రాముడు రావణునితో కలిసి యుద్ధం చేస్తున్నాడు. రావణుడితో కలిసి చేయలేదు కదండి, రావణుడికి అగేనెస్ట్ గా చేశాడు కదా. అక్కడ అలా అలా చెప్పచ్చు కరెక్ట్. సహా అన్న ప్లేస్ రామేణ రావణేన అణ అక్కర్లేదండి. అణ రావణేన ఇక్కడ కూడా రావచ్చింది కదా. అదే చెప్పాను కదా, మధ్యలో ఉన్న అక్షరాల్ని బట్టి కూడా మళ్ళా రూల్స్ మారుతాయండి. రామః లక్ష్మణేన సహా యుద్ధం గచ్చ. యుద్ధం సహ సార్ధ ఇవి మళ్ళొకసారి రిపీట్ చేయరా మేడం? సహ, సాకం, సార్థం ఈ 3 ఒకదాని బదులు ఒకటి వాడుకోవచ్చు. రాముడు రావణుడితో యుద్ధం చేశాడు అని చెప్తున్నారు కదా, అది కాకుండా రాముడు లక్ష్మణుడితో కలిసి వనానికి వెళ్ళాడు. రామః లక్ష్మణేన సహ లేకపోతే సాకం లేకపోతే సార్థం వనం గచ్చతి. సాకమన్నా సార్థమన్నా సహా అన్న 3టికి ఒకటే మీనింగ్, ఏదైనా వాడుకోవచ్చు. ఓకేనా? సాకం మామూలు కాండి, మహాప్రాణం కాదు. సార్థం అంటే మహాప్రాణం, అదే మహాప్రాణం. దా మహాప్రాణం అండి, సార్థం. తా కాదు, థా కాదు, పొట్టలో చుక్కది కాదు. కాదు. ఇంకా 2 ఇంట్రెస్టింగ్ విషయాలు ఉంటాయండి తృతీయ విభక్తిలో, కొంచెం కాంప్లికేటెడ్ బట్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒకటి కర్మణిలో వాడతాము. ఎందుకు? మనం అనుకున్నాం కదా చేతన్ చేన్ తోడంతోన్. ఇప్పుడు మనం అంతా తో 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 అని చూసాం కదా, రాముడితో సీతతో, రాముళ్లతో సీతలతో అని చూసాము, బాలికతో బాలికలతో అలా చూసాము. రాముడి చేత, బాలికల చేత, సీత చేత అని కూడా వాడచ్చు కదా, మనం అనుకున్నాం కదా. చేత రావణుడు చంపబడ్డాడు, అది పాసివ్ వాయిస్, కర్మణి వాక్యం అవుతుంది అది. ఓకేనా? ఇప్పుడు మనం అన్ని చేసేది కర్తరి వాక్యాలు. కర్తరి అంటే కర్తకి ఇంపార్టెన్స్, యాక్టివ్ వాయిస్ అంటే కర్తని బట్టి ఆ క్రియ ఇలా జరిగింది అని చెప్తున్నాము. అదే కర్త చేత ఈ కర్మ జరిగింది అని చెప్పినప్పుడు అది కర్మణి వాక్యం అవుతుంది. అంటే కర్మకి ఇంపార్టెన్స్ వస్తుంది అనమాట అక్కడ. మనం ఇంగ్లీష్ లో కూడా చెప్తాం కదా, యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్. రామ కిల్డ్ రావణ,
అప్పుడు కర్మ ఏ ఫామ్ లో ఉందో దాన్ని బట్టి అదే ఇది కరెక్ట్. రావణ వాజ్ కిల్డ్ బై రామ, మనం అలా చెప్తాం కదా. కన్ఫ్యూషన్ గా టెన్షన్ గా ఉంది మేడం. టెన్షన్ ఎందుకండి, ఆ తర్వాత నేర్చుకుందాము. అది ఇలా వస్తుంది అని మాత్రం చెప్తున్నాను. అంటే చేత అని ఉంది కదా, అది చెప్పలేదే అంటారు కదా. అంటే ఇప్పుడు అది ఒక సెంటెన్స్ రాయాలంటే ఎలా రాస్తాము? అది మనం నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుందాం. కానీ అది కూడా వస్తుంది అని మాత్రమే గుర్తు పెట్టుకోండి. రాముడితో అన్నాము, రాముడి చేత అని కూడా వాడతాము, అది కర్మణిలో వస్తుంది. అంతవరకు గుర్తు పెట్టుకోండి చాలు. ఓకేనా? చంపబడ్డాడు. శార్థం అనేది ఒకసారి శార్థం రా కింద దా పక్కన సున్నానా మ్యామ్ శార్థంకి? అంతే, కరెక్ట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తృతీయ విభక్తిలో మనం ఇప్పుడు కూడి 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 అని చెప్తున్నాం కదా. రాముడు లేకుండా అని కూడా చెప్పొచ్చు, రాముడితో కాకుండా అని అన్నమాట. అంటే రామేణ వినా అని వాడతాం. ఇక్కడ సహా వాడితే కూడి అని, వినా అంటే ఇతను లేకుండా, ఇతడితో కాకుండా అని అర్థం అన్నమాట. రామేణ వినా సీత వనం న గచ్చతి అంటే రాముడు లేకుండా సీత వనానికి వెళ్ళదు. ఇవి మనం నెక్స్ట్ క్లాస్ లో ప్రాక్టీస్ చేద్దాము. ఈ లోపల ఫస్ట్ మీరు తృతీయ విభక్తి బాగా ప్రాక్టీస్ చేయండి. బహువచనము, ఏకవచనం అవన్నీ నేర్చుకున్నారంటే నెక్స్ట్ సెక్షన్ కి ఇంకొంచెం ఈజీ అవుతుంది. మీకు ఒక హింట్ లాగా, అంటే నెక్స్ట్ క్లాస్ లో ఏముంటుంది అన్నది తెలుస్తుందని ఇది చెప్పాను. మనం కర్మణి మాత్రం నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుందాము. అది చాలా అంటే కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం కాన్సెప్ట్స్ బాగా అర్థం అవ్వాలి. ఓకేనా? చాలా ఇంట్రెస్టింగ్ గా టాపిక్ క్లోజ్ చేస్తున్నారండి. మీకు క్యూరియాసిటీ ఉండాలి కదా. నా ఐడియా కూడా అదే. అంటే మనకి ఏంటి ఇంకా ఏముంటుంది అన్న ఇది ఉంటుంది కదా, అది కొంచెం మనకి ఇంకా వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకేనా మేడం? ఒక సెంటెన్స్ చెప్తాను, కరెక్ట్ కాదు చెప్తారా? చెప్పండి. యూయం బాలికాభిః సహ దేవాలయం గచ్చత. వెరీ గుడ్, కరెక్ట్. మీరు ఏ పురుషంలో వాడారు ఇది? ఎవరు మాట్లాడారు ఇప్పుడు? నాకు పేర్లు అర్థం అవ్వట్లేదు. మీరందరూ బాలికలతో కలిసి దేవాలయానికి వెళ్తున్నారు అంటే అది ఏ పురుషం? నేను ఇలాంటి క్వశ్చన్స్ మధ్యలో అడుగుతూ ఉంటాను. మీకు ఎంతవరకు గుర్తుందో మీకు కూడా చెక్ అవుతూ ఉంటుంది. మనం నంబర్స్ ఎంతవరకు నేర్చుకున్నామండి? 10 వరకు లైన్ గా చెప్పారు. 20, 30, 40, 50. ఎవరన్నా రిపీట్ చేస్తారా? ఒక్కళ్ళు రిపీట్ చేయండి, చెప్పండి మా. 1 2 2 3 అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి, చదివేవారు తప్ప ప్లీజ్. 3 3 4 4 पंच 5 6 6 7 7 8 8 9 9 10. మీరు మ్యూట్ అయిపోండి, మీరు మ్యూట్ అయిపోండి ప్లీజ్. నెక్స్ట్ ఇంతాకే ఓపెన్ అయిన వాళ్ళు ఎవరన్నా 11 నుంచి 11 నుంచి కాదు 20 30 40 అలా 100 వరకు చెప్పండి. ఇప్పుడు దాకా మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా చెప్పగలితే చెప్పండి. కొంతమంది చాలా సైలెంట్ గా ఉంటున్నారు, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. అలా ఉంటే మీరు దయచేసి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఓకేనా? మీరు 50 వరకే చెప్పారు మేడం. 60 70 80 ఉంది మేడం. 50 వరకే చెప్పానా? సరేనండి, నేను చెప్తా వినండి. చెప్పండి. 10 కి 10 చెప్పేసింది. 20 వింశతి, 30 త్రింశతి, 40 చత్ర వింశతి. ఒక్క నిమిషం. జై శ్రీకృష్ణ. వింశతి కదా? 30 అంటే 20 కరెక్ట్.
త్రింశత్ పంచాశత్ అంతవరకు తెలుసుకున్నాం మేడం. ఓకే, నేనే కొట్టేసి నేనే అదే చదువు కొట్టేసా అక్కడ మేడం అది. కొంచెం మీరు చెప్తారా? అస్సలు అర్థం కావటం లేదు, ఇంత కన్ఫ్యూజన్ గా చెప్తానండి, ఉంది. మీరు చెప్పండి చెప్తాను. ఒకసారి. వింశతి 1 to 10 అర్థమైందా? వింశతి 30 నేను త్రింశత్. చెప్తాను రమ్య గారు ఏం లేదు, ఒక చిన్న మిస్టేక్ చెప్పినా వాళ్ళకి ఆ రాంగ్ దే గుర్తుండిపోతుంది. నేను కూడా అంటే కొంచెం డౌట్ఫుల్ గా చెప్పను, కరెక్ట్ గా వస్తేనే చెప్తాను, లేకపోతే తర్వాత చెప్తాను అని ఊరుకుంటాను. ఎందుకు మిస్టేక్ ఏమన్నా చెప్పామనుకోండి ఆ రాంగ్ దే మైండ్ లో ఉండిపోతుంది. ఓకేనా? సో చెప్పండి నేను మేడం. చెప్తాను నాకు తెలిసినవి, తర్వాత మీరు మళ్ళీ రిపీట్ చేద్దరు కానీ. దశ ఓకే. అయితే 10 అయిపోయింది కదా. వింశతి విసర్గలు. ఓకే. త్రింశత్, ఓకే. చత్వారింశత్ 40, ఓకే. పంచాశత్, షష్టి 60. 60కి షష్ఠియా? మీరు మ్యూట్ అయిపోండి, నేను రిపీట్ చేస్తాను, వాళ్ళందరూ రాసుకుంటారు. డౌట్ ఉంటే మళ్ళీ నన్ను అడగండి. షష్టి, సప్తతి 70, సప్తతి, అశీతి శివాలో షా అండి, మెలికి షా. నవతి 90, నవతి 100, శతం. అన్ని విసర్గలేనా మ్యామ్? అశీతి, నవతి విసర్గలు, సప్తతి విసర్గలు, కరెక్ట్. షష్టి కూడా అంతే విసర్గలు. శతం అయిపోయిందా? సహస్రం, మెలిక దీర్ఘం ఉంది కదండి. అశీతి కరెక్ట్. నవతి శతం. ఇక్కడ శతం మకారంకి పొల్లు పెట్టండి. ఓకేనా? హిందీలో అంటే దేవనాగరిలో రాస్తే మాకి హలంతం పెట్టుకోండి. ఓకే? ఎప్పుడైనా నపుంసకలింగం కింద అలా అని వస్తే వీలైనంత వరకు మాకి పొల్లు పెట్టడమే బెస్ట్ వే. దానికి కూడా మళ్ళీ రూల్స్ ఉన్నాయండి. ఎప్పుడైతే మీకు తర్వాత ఫాలోయింగ్ లెటర్ అచ్చు వచ్చింది అనుకోండి, అక్కడ పొల్లు పెట్టాలి. లైన్ కి ఎండింగ్ లో ఉంటే పొల్లు పెట్టాలి. వేరే కాన్సనెంట్స్ వస్తే అంటే హల్లులు వస్తే మాత్రం ఆ డాట్ కానీ హిందీలో డాట్ పెడతారు, బిందు పెడతారు, లేకపోతే తెలుగులో అయితే అనుస్వారం 0 పెడతాము. ఓకేనా? అర్థమైనంత వరకు అలా రాసుకోండి. చిన్న చిన్న మిస్టేక్స్ రాసుకునేది ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మన ఫోకస్ మాట్లాడడం కాబట్టి పర్వాలేదు. ఓకేనా మేడం? ఒకసారి 20, 40 ఒకసారి చెప్పరా? వింశతి, వింశతి షామెలికి షా అండి. త్రింశత్, చత్వారింశత్. ఓకే మేడం, థ్యాంక్ యూ. మళ్ళీ మొత్తం చెప్తాను. వింశతి, త్రింశత్, చత్వారింశత్, పంచాశత్, షష్టి, సప్తతి, అశీతి, నవతి, శతం. శతం అంటే 100. తర్వాత సహస్రం 1000, లక్షం 1 lakh, కోటి విసర్గలు ఇక్కడ 1 crore. ఓకేనా? తృతీయ విభక్తి ద్వితీయ విభక్తి ఎలా మారుతున్నాయి అన్నవి బాగా ప్రాక్టీస్ చేయండి. పాఠశాలకు, విద్యాలయానికి, తర్వాత మందిరంకి, ఆలయానికి, వనానికి, క్రీడాంగణానికి ఇలా బోల్డ్ పెట్టుకొని చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇవన్నీ పెట్టుకుంటూ చిన్న చిన్న సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో క్లారిఫై చేసుకుని మనం వినా అని ఎలా వాడాలి అన్నది చూద్దాం. ఓకేనా? ఈ వినా మేడం ఇది లేకుండా కాకుండా అనేది కూడా కర్మణిలో భాగమేనా? కాదండి, కర్తరిలో వాడతాం. కర్మణి గురించి జస్ట్
ఒక మీకు ఇలా ఉంటుంది అని మాత్రమే ఇన్ఫర్మేషన్ అండి. ఈ లెవెల్లో కర్మని వద్దు, నెక్స్ట్ లెవెల్లో నేర్చుకుందాం. ఫస్ట్ మిగతా విభక్తులన్నీ నేర్చేసుకుందాం, ఆ తర్వాత కర్మని గురించి ఆలోచిద్దాం. ఓకేనా? కర్మని మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి, అందుకే నాకు చెప్పాలనిపించింది, అందుకే చెప్పాను. చేత అనేది మనకి తృతీయ విభక్తిలో ఉంది అని తెలుసు కదా, ఎలా వాడాలి అన్న క్యూరియాసిటీ మీకు కూడా ఉంటుంది కాబట్టి జస్ట్ ఇలా వాడతాము అని మాత్రం చెప్పాను. అది మనం నెక్స్ట్ లెవెల్ 2లో నేర్చుకుందాం. అప్పుడు మనం ఇకారాంత పదాలు, ఉకారాంత పదాలు, శబ్దాలు ఇవన్నీ నేర్చుకుంటూ ఇవి కూడా నేర్చుకుందాం. కొంచెం కాంప్లెక్స్ గా చేసుకుందాం. ఫస్ట్ సింపుల్ అర్థమైపోయాయి అనుకోండి, వాటి మీద మంచి పట్టు వచ్చిన తర్వాత కొంచెం కాంప్లెక్స్ గా ఉన్నవి ఈజీగా అర్థమవుతాయి. బేసిక్స్ ఉంటాయి కాబట్టి అది సింప్లిఫై అయిపోతుందని అలా పెట్టుకున్నాము. ఓకేనా? టేబుల్స్ రాసుకోండి, నోట్స్ మంచిగా రాసుకోండి. నేను మీకు అసైన్మెంట్ పంపిస్తాను. లాస్ట్ వీక్ కూడా నాకు కుదరలేదు, పంపించలేదు. సో ఈ వీక్ ది, లాస్ట్ వీక్ ది, 2 వీక్స్ ది అసైన్మెంట్ పంపిస్తాను. బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అవునండి, లాస్ట్ వీక్ అసైన్మెంట్ రాలేదండి, అది కూడా పంపిస్తే మాకు కొంచెం. అలాగేనండి, తప్పకుండా. ఓకే ఓకే, చెప్పండి. మండే లింక్ ఓపెన్ ఎవరు చేస్తారు మేడం? మండే మీరు చెప్పిన టేబుల్ రామః రామాః, రామం రామాన్, రామేణ రామైః, అంతే. స్త్రీలింగంలో సీత సీతాః, సీతాం సీతాః, సీతయా సీతాభిః. అంతే, కరెక్ట్. వీటి మీద మేము రాసుకోవడమే ప్రస్తుతానికి. మీరు వీటి మీద ప్రాక్టీస్ చేసుకోవడమే. రామః లాంటి శబ్దాలు ఏమున్నాయి? శివః, కృష్ణః, బాలకః, అధ్యాపకః, ఆరక్షకః, చోరః, వానరః. ఒక 10 వర్డ్స్ తీసుకోండి. ఇంక పేర్లు మనకి తెలిసిన పేర్లన్నీ శ్రీధరః, శ్రీనివాసః, సత్యనారాయణః ఇవన్నీ ఉన్నాయి కదా. వీటిని అన్నింటినీ పెట్టుకొని మార్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకోండి. అలానే స్త్రీలింగం మన గ్రూప్ లో మొత్తం ఉన్నారు కదా, అందరి పేర్లు తీసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. అలాగే మీకు సెట్ టైప్ అదే అది కూడా పెట్టుకోవచ్చు. సహ, సార్థం, సాకం. ఆ సహ కాదు మేడం, అర్థమైంది. సహ, సా, దానికి ప్లూరల్ ఏంటి చెప్పండి? సహకి ఏంటి? సహకీనా అండి? తే. స్త్రీలింగం అయితే సాకి తాహ. కరెక్ట్. యాక్చువల్ గా వీటికి కూడా విభక్తులు వస్తాయండి. మీరు చెప్పింది ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, తృతీయ విభక్తి కూడా వస్తాయి. అవి నేను నెక్స్ట్ క్లాస్ లో నేర్పిస్తాను. ఓకేనా? ఇప్పుడు ఇవి సహ తే వచ్చేసింది మీకు. అంటే ఈ అతడు, ఆ మగవాళ్ళు అంతవరకు వచ్చింది. సా అంటే ఆమె, ఆ స్త్రీలు అంతవరకు వచ్చింది. తాహ అని. అతడిని అంటే ఏమంటారు? వాళ్ళని అంటే ఏమంటారు? ఆమెని అంటే ఏమంటారు? ఆ స్త్రీలని అంటే ఏమంటారు? ఆ అతడి చేత లేకపోతే అతడితో అంటే ఏమంటారు? ఇవి మనం నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఓకేనా? అవి కూడా ఉన్నాయి. సహా వచ్చింది అంటే ఏషహ ఏమి లేదు, ఏ పెట్టుకుంటే వచ్చేస్తుంది. కాబట్టి అది కొంచెం పక్కన పెట్టినా గానీ ఫస్ట్ సహాతో ప్రాక్టీస్ చేసి తర్వాత ఏషహాతో ప్రాక్టీస్ చేద్దరు గాని. అంటే ఇప్పుడు సేమ్ అదే క్రియ ఉంటుంది, ఒక చివరికి క్రియాపదం మారదు. సహకి ఏది పెడితే ఏషహాకి అదే వస్తుంది, తేకి ఏది పెడతామో ఏ తేకి అదే వస్తుంది. సేమ్ సాతో కూడా అంతే. ఓకే అండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మండే ప్రాక్టీస్ లింక్ ఎవరు ఓపెన్ చేస్తారు మ్యామ్? నాకు ఐడియా లేదు. గ్రూప్ 2లో సునీత గారు ఓపెన్ చేస్తున్నారండి. సీత గారు క్లాస్ ని కండక్ట్ చేస్తున్నారు. అందరినీ అడగడము అవి అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో నేను క్లాస్ లో అటెండ్ అయ్యి చూడలేదు, బట్ సీత గారు హ్యాండిల్ చేస్తున్నారు. ఇక్కడ సీతా మురళీధర్ గారు ఉన్నారు కదా మన గ్రూప్ లో, ఆవిడ. సునీత గారు లింక్ ఓపెన్ చేస్తానని చెప్పారు నాకు. ఆవిడ ఓపెన్ చేస్తారు సేమ్ టైం 4 o'clock ఈవినింగ్. మండే టు వెడ్నెస్డే వాళ్ళు అక్కడ చేస్తున్నారట. ఫ్రైడే, సాటర్డే బ్రేక్, మళ్ళీ థర్స్డే ఎలాగో ఈ క్లాస్ ఉంటుంది కదండి. ధన్యవాదం. గ్రూప్ 2లో అలా జరుగుతోంది. గ్రూప్ 1 ఇంకా స్టార్ట్ చేయలేదండి. గ్రూప్ 1లో ఎలా చేయాలో ఎవరన్నా లీడ్ తీసుకుంటారో, వాళ్ళు ఏ టైంలో పెట్టుకుంటారో వాళ్ళు గ్రూప్ లో మెసేజ్ చేస్తారు. దాన్ని బట్టి మీరు ఆ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఆ 2 గ్రూప్స్ లో లింక్ లో జాయిన్ అవ్వండి.
ఏది కన్వీనియంట్ గా ఉంటే అందులో ఉండి మిగతా గ్రూప్ లో లీవ్ అయిపోదురు గాని. సరే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. ఏకతా మంత్రం ఎవరైనా చదువుతారా? ఏం చేద్దాం క్లాస్ ని? మేడం నేను ట్రై చేస్తానండి, కాకపోతే నేను ఆ ట్యూన్ పట్టుకున్నాను లేదో ఒకసారి. అలాగేనండి. ఒక్క నిమిషం. నేను చదివిన మ్యామ్ ఏకతా మంత్రం. ఆవిడ చదివాక మీరు చదువుతురు కానీ మళ్ళీ. చదువుతున్నారండి? ఎవరు చదువుతానన్నారు? నేను చదువుతా అని చెప్పానండి, కుసుమ అండి. కాకపోతే ఉండండి, చదవండి. ఒక్కసారి ఒక్క ఫస్ట్ లైన్ ట్యూన్ చెప్పరా అండి? యం వైదికా మంత్ర దృశః పురాణాః రెండో లైన్. ఇంద్రం యమం మాతరిష్వానమాహుః ఓకే మేడం. వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. ఓకే మేడం, నేను ట్రై చేస్తాను. యం చేయండి. వైదికా మంత్ర దృశః పురాణాః ఇంద్రం యమం మాతర్విశానమాహుః రిష్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి చైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి. ట్యూన్ మార్చేశాను మేడం. పర్వాలేదండి, చదవండి. బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనా సత్శ్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్తేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. సమీచీనం. చదువుతారా పద్మావతి గారు? ట్యూన్ కన్నా ముందు ఫస్ట్ వర్డింగ్స్ నేర్చుకోండి. ట్యూన్ కొన్నాళ్ళు వింటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పద్మావతి గారు చదువుతారండి? చదువుతామా? చదువు. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వాసమాహుః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. సమీచీనం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఓకే అండి, ఇవాళకి ఎండ్ చేసుకుందామండి క్లాస్. మళ్ళీ వచ్చే థర్స్డే కలుద్దాము. ఈ లోపు అందరూ బాగా ప్రాక్టీస్ చేసి మంచిగా నోట్స్ రాసుకోండి. ఓకేనా? ధన్యవాదः మహోదయే. ధన్యవాదः. మహోదయే. ప్రణామः. ప్రణామः. పునర్మిలామः అండి.